ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా మా యొక్క మినిస్ట్రీ పక్షాన శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క మాట మనం చదువుకుందాం. 20వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుదాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పిల్లలు చూడండి ఈ మాట, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. పిల్లరా, ఆపదలో ఉన్నప్పుడు దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకి ఏం కలగజేస్తాడంట? జవాబునిస్తా అని చెప్పి ఆయన మనకు మాటిస్తూ ఉన్నాడు. ఇది చాలా అనుభవాల గుంట దావీదు రచించినటువంటి కీర్తన. దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖకరమైనటువంటి పరిస్థితులు కన్నవారి చేత, అన్నదమ్ముల చేత, మరి సౌలు చేత, తను ఎన్నో శత్రువుల చేత, ఎన్నో రకాలైనటువంటి ఆపత్కాల పరిస్థితుల్లో తను ఉంటున్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి అతను మొరపెట్టినప్పుడు దేవుడు తనకి ఎలా సహాయం చేశాడో అతను చెప్తూ ఉన్నాడు. ఇది తన యొక్క అనుభవాల గుంట రాసినటువంటి కీర్తన. ఆపత్కాలంలో యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక అంటున్నాడు. ఆయన కూడా ఆపదలు, బాధలు, శ్రమలు అన్నీ అనుభవించాడు. అలాంటి పరిస్థితులల్లా యెహోవా ఉత్తరం ఇచ్చును గాక అంటున్నాడు అన్నమాట. పిల్లరా, మన జీవితంలో కూడా ఎన్నో ఆపత్కాలమైనటువంటి పరిస్థితులు కదండి, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎవరికి చెప్పుకునేటువంటి శ్రమ, ఎవరికి చెప్పుకునేటువంటి బాధ, గుండెంతా బరువెక్కినట్లుగా, మనసంతా కలవరముతోని, తలంతా నొప్పిగా, కుటుంబంలోని పిల్లల సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, సేవా జీవితంలో సమస్యలు, ఇంట్లో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, బిడ్డలు మాట విన్నటువంటి పరిస్థితులు, ఇరుగు పొరుగు వారి ధర సమస్యలు, ఇవన్నీ సేవకులుగా ఉన్నటువంటి వారికి సేవా జీవితంలో ఎన్నో కష్టాలండి, ఎన్నో బాధలండి. అలాంటి పరిస్థితులలో దావీదు ఏమంటున్నాడంటే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక అంటున్నాడు. పిల్లరా చూడండి, ఆపదలో మనం ఉన్నాం కదా, శ్రమలలో మనం ఉన్నాం కదా, దుఃఖంలో మనం ఉన్నాం కదా, దేవుని ఎద్దకు వచ్చి మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకి ఏం చేస్తాడంట? జవాబిస్తాడు అని చెప్పి దావీదు చెప్తూ ఉన్నాడండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ 20వ కీర్తన 9వ వచనంలో అంటున్నాడు, యెహోవా రక్షించును, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, ఆయనే నిన్ను రక్షిస్తాడు, ఆయనే నిన్ను కాపాడుతాడు అని చెప్పి నీవు మొరపెట్టినప్పుడు ఆయన మనకు రాజుగా ఉన్నాడు కనుక ఆ రాజే మనకి ఏం చేస్తాడంట? జవాబిస్తాడు అని మరొకసారి నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలోని 3వ వచనంలో అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదును, నువ్వు గ్రహింపలేని సంగతులను, గూఢమైనటువంటి సంగతులు నేను నీకేం చేస్తాను? తెలియచేస్తా అంటున్నాడు. ఆయనకు మొరపెట్టినప్పుడు ఎన్నో విషయాలు, లోతైనటువంటి మర్మాలతో కూడినటువంటి, నీకు అర్థం కానిటువంటి పరిస్థితులన్నీ కూడా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మొరపెడితే దేవుడు నీ మొర ఆలకించి నీకు సహాయం చేస్తాడని చెప్పి వాటిని చెప్తూ ఉంటుందండి. గూఢమైనటువంటి సంగతిని నీకు తెలియచేస్తాడు. నీకు అర్థం కాని విషయాలు, సతమతం అయ్యే పరిస్థితులు, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితులు, ఈ కష్టం నుంచి ఎలా బయటికి రావాలో నీకు తెలియనటువంటి పరిస్థితులలో నువ్వు చిక్కుకొని ఉన్నట్లయితే, దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మొరపెట్టినట్లయితే ఆ పరిస్థితుల నుంచి దేవుడిని ఏం చేస్తాడు? బయట పడేస్తాడు అని చెప్పి ఆయన వాక్యం చెప్తూ ఉంటుందండి. అలాగే ఎంతో మంది బైబిల్లో భక్తులు దేవునికి మొరపెట్టారు కదా. చూడండి, ఆది కాండంలో మనం గమనించినట్లయితే మరి హాగరు యొక్క కుమారుడు ఇష్మాయేలు యొక్క మొర్ర దేవుడు విన్నాడు అని చెప్పి అక్కడ రాయబడింది. ఇశ్రాయేలు యొక్క మూల్గులు, నిట్టూర్పులు దేవుడు విన్నాడు అని చెప్పేసి అక్కడ రాయబడింది. ఇలాంటివన్నీ కూడా వారు మనకు మాదిరిగా ఉన్నారండి. ప్రవక్తల యొక్క శిష్యులల్లా ఒకరు అప్పులు చేసి చనిపోయినప్పుడు ఆ అప్పుల వారు వచ్చి 2 బిడ్డలకు కూడా తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఆ స్త్రీ వచ్చి ఎలీషాకు మొరపెడుతూ ఉంటుంది, అయ్యా, నా అప్పుల వాడు వచ్చి నా 2 పిల్లల్ని తీసుకెళ్తున్నాడు, నేనేం చేయాలి? నా భర్త అప్పులు చేసి చనిపోయాడు అని చెప్పేసి అలా మొరపెట్టినప్పుడు
అక్కడ ఆ యొక్క ప్రవక్త ఆమెకు సలహా ఇస్తూ ఉంటాడండి. ఇలా ఎంతో మంది భక్తులు దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టినప్పుడు, దేవుని యొద్దకు వచ్చి కన్నీరు విడిచినప్పుడు, దేవుని యొద్దకు వచ్చి వారి సమస్య దేవునితో పంచుకున్నప్పుడు, దేవుని యొద్దకు వచ్చి వారి సమస్య దేవునితో షేర్ చేసుకున్నప్పుడు, వారి కష్టము, వారి బాధ, వారి దిగులు, వారి చింత, వారి వేదన అన్ని కూడా దేవునితో వారు పంచుకున్నారు. అలా పంచుకున్నప్పుడు దేవుడు వారికి ఏం చేస్తాడో తెలుసా? వారి మొర దేవుడు ఆలకించి వారికి ఏం చేశాడు? దేవుడు జవాబిచ్చాడు, వారికి ఉత్తరం ఇచ్చాడు, వారికి జవాబిచ్చాడు. మా రాజు మాకు ఉత్తరం ఇస్తాడు అని చెప్పేసి దావీదు అంటూ ఉన్నాడు. బిడ్డలారా, ఈరోజు నువ్వు వారి దగ్గరికి వెళ్ళి, వీరి దగ్గరికి వెళ్ళి బంధువులను ఆశ్రయిస్తూ ఉన్నావేమో, రక్త సంబంధాలను ఆశ్రయిస్తూ ఉన్నావేమో, అయిన వారి దగ్గరికి వెళ్ళి కాని వారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు న్యాయం చేయ్యా అని చెప్పి ఒకవేళ అడుగుతూ ఉన్నావేమో. అంత మాత్రమే కాకుండా కోర్టులను ఆశ్రయిస్తూ ఉన్నావేమో, పోలీస్ స్టేషన్లు ఆశ్రయిస్తూ ఉన్నావేమో, ఊరి పెద్దలను ఆశ్రయిస్తూ ఉన్నవారేమో, బంధువులను ఆశ్రయిస్తూ ఉన్నారేమో, రక్త సంబంధాలను ఆశ్రయిస్తూ ఉన్నారేమో, డాక్టర్స్ని ఆశ్రయిస్తూ ఉన్నారేమో. ఎవరిని మీరు ఆశ్రయిస్తూ ఉన్నారో ఎవరి వైపు చూడకుండా దేవునికి నీ సమస్య చెప్పుకో, దేవునికి నీ బాధ చెప్పుకో, దేవునికి నువ్వు మొరపెట్టు. దేవుడే నీకు తప్పక సహాయం చేస్తాడు. ఆయన అంటూ ఉన్నాడు, మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పి వాటిని చెప్తూ ఉంది కదా. కనుక ఈ లోకంలో మనుషులను ఆశ్రయించేదానికంటే, అధికారులను ఆశ్రయించేదానికంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడే నీకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడే నీకు మార్గాలను సిద్ధం చేస్తాడు. నీ ముందున్నటువంటి ఏదైతే సమస్య, ఏదైతే ఒక పెద్ద కొండలాగా కనిపిస్తూ ఉంటుందో, నీ ముందు ఏదైతే ఒక సమస్య పెద్దగా నీకు కనపడుతూ ఉంటుందో, ఆ సమస్య అంతటిని కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా? తీసేస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. విశ్వాసంతో నువ్వు ఈ కొండను చూసి అవతల పడిపోవాలి అని నువ్వు అంటున్నప్పుడు, నీ విశ్వాసపూరితమైన మాటలు పలికినప్పుడు ఏం జరిగిద్దంట? ఆ కొండ కూడా మరి పడిపోయిద్దాం. అలాగా నువ్వు విశ్వాసంతో దేవుని సన్నిధిలో మొరపెట్టు, దేవునికి నీ సమస్య చెప్పుకో, దేవునికి నీ బాధ చెప్పుకో. దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా నువ్వు ఫీల్ అవుతున్నావో నీ ఫీలింగ్స్ అన్నీ దేవునితో చెప్పుకుంటే ఆయనకి ఏం చేస్తాడంట? నీకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు, నీకు జవాబిస్తాను అంటున్నాడు అనమాట. నీ రాజు నీకు సహాయం చేస్తాడు అని అంటున్నాడు అనమాట. కనుక వారి వైపు వీరి వైపు కాకుండా నీవు ఏ దిక్కు వైపు చూడాలో తెలుసా? దేవుని వైపు నేను చూడాలి. దేవుని దిక్కున నువ్వు చూస్తే దేవుడు నిలబడతాడు, నీ కుటుంబాన్ని కడతాడు, నీ జీవితాన్ని కడతాడు, నీ సమస్యల వలయంలో నుండి ఆయన విడిపిస్తాడు, నీ కష్టాల్లో నీ బాధల్లో నుండి ఆయన విడిపిస్తాడు. ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించేటట్లుగా దేవుడు చేస్తాడని. నీ దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. మనుషుల్లో నుండి నమ్మటానికి వీలేదు, ఎవరిని నమ్మటానికి వీల్లేదు. దేవుని నమ్మితే దేవుడు ఖచ్చితంగా నిన్ను మేలుతో కృపతో నింపుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు జవాబిస్తాడు, నీ పక్షాన్ని న్యాయం చేస్తాడు, నీ జీవితాన్ని నీ బ్రతుకుని కడతాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. తీసుకున్నాండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యానికి వందనాలు. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చాను. ఆపత్కాలం ముందు నాకు మొరపెట్టుము, ఆయన నీకు సహాయం చేస్తాడు, నా రాజు నాకు సహాయం చేస్తాడని చెప్పి నీ వాక్యం చెప్తూ ఉంటారు. ఇలాంటి క్లిష్టకరమైన మార్గాలు ఎవరు ప్రయాణిస్తున్నారు ప్రభా, ఆ క్లిష్టకరమైన మార్గాలను నీ బిడలంతా విడిపించమని వేడుకొంచున్నాను. యేసు నామముల వారికి విడుదల కలుగును గాక, యేసు నామముల వారి బంధకాలు తెంచివేయబడును గాక, యేసు నామముల వారి పరిస్థితులన్నీ అయ్యా వారి పరిస్థితులన్నిటి నుండి విడిపించబడును గాక. ప్రతి ఒక్కరికి నా బంధకాలు తెంచివే, వారి మొర వినండి, వారి బాధ వినండి, వారి కష్టం వినండి నాయన. వారి శ్రమ చూస్తున్నావు ప్రభా, వారికి ఉత్తరం ఇవ్వండి, వారికి జవాబును దయచేయమని వేడుకొంటున్నాను. మీరు కృప చూపించి సహాయం చేసి మీ నాయన తెచ్చుకున్నాను. ఈ మాటలు విని బిడ్డలందరినీ ఆశీర్వదించు, యేసు నామమున పెట్టి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ప్రియులారా, ఈ మాటలు మీకు మేలుకరంగా, శ్రేయస్కరంగా, ప్రయోజనకరంగా ఉన్నట్లయితే అనేకులకు ఈ మాటలు మీరు తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించుగాక.